పెట్టాలి, 2 మాత్రం ఆన్లో పెట్టాలి. రైట్ సెంటర్ లెఫ్ట్కి సేమ్ 1/4 ఆఫ్ 2 ఓకే. రైట్ ఆఫ్ ఒకటి 2 ఒకటి. యాక్చువల్గా మీరు ట్యూనింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అడ్జస్ట్మెంట్ అయితే ట్యూనింగ్ పొజిషన్ ఏంటంటే డ్రైవ్ ఉంటే డ్రైవ్ ఉంటే పొజిషన్ సెట్ చేసిన తర్వాత యాక్చువల్గా ట్యూనింగ్ ఎప్పుడు ఆపరేటర్ మాత్రమే చేయాలి. ఆపరేటర్ ల్యాండింగ్ కంప్లీట్ దీన్ని కూడా ఒక కస్టమర్ కాల్ చేస్తారు. యాక్చువల్గా ల్యాండింగ్ డోర్ బ్యాంగ్ అవుతుంది, అందుకే నేనేం చేస్తానంటే కార్ని ల్యాండింగ్ని కపుల్ చేసి నేను ట్యూనింగ్ చేస్తాను. దానికి దీనికి ఏం సంబంధం లేదు, వాళ్ళు ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం ఆపరేటర్ సెపరేట్గా మీరు ట్యూనింగ్ చేయాలి. ఫస్ట్ డిప్ స్విచ్ పొజిషన్, నెక్స్ట్ డోర్ 100-150 mm ఓపెనింగ్లో పెట్టాం. ఓపెనింగ్లో పెట్టిన తర్వాత ఓపెనింగ్లో పెట్టి ఆ అడ్జస్ట్మెంట్ బటన్, స్మాల్ బటన్, టెస్ట్ బటన్ పక్క స్మాల్ బటన్, ఆ బటన్ మీరు టెస్ట్ చేస్తే డోర్ ఓపెన్ పొజిషన్కి వెళ్ళాలి. ఇప్పుడు మీరు బటన్ టచ్ చేసినప్పుడు క్లోజ్ పొజిషన్లో వచ్చిందంటే డిప్ స్విచ్ పొజిషన్ లాక్, డిప్ స్విచ్ పొజిషన్ తప్పుగా మీరు పెట్టారు అని అర్థం. సరేనా? సో అందుకే నేను ఏం చెప్తానంటే మ్యాక్సిమం ఓపెన్ పొజిషన్లో పెట్టి